హనీ లెమన్ చికెన్. హనీ లెమన్ చికెన్ వావ్, అందరికీ చాలా వరకు ఫేవరెట్ స్టార్టర్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టార్టర్స్ అని చెప్పొచ్చు. అండ్ వియట్నమీస్ వాళ్ళు కానీ చైనీస్ వాళ్ళు కానీ చాలా ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. సో ఎలా చేస్తావు ఏంటి అని ఒకసారి చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో హనీ అండ్ లెమన్ కంపల్సరీ తీసుకొచ్చుంటావు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ అండ్ సాస్ ఏదో తీసుకొచ్చు. ఒకటి రెడ్ చిల్లీ సాస్, ఒకటి సోయా సాస్ అండ్ అలాగే వెనిగర్. ఓకే, సో పర్ఫెక్ట్గా ఇవి ఉండాలి. అండ్ హనీ లెమన్ చికెన్కి నువ్వులు కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, అది కూడా తీసుకొచ్చేసాం. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం చికెన్ని సార్ట్ చేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్. సో ఫస్ట్ చికెన్ డైరెక్ట్గానే మనము ఉడికించుకుంటున్నాం అనమాట. చికెన్ ఫస్ట్ మనం సార్ట్ చేసుకున్న తర్వాత మనం సాస్ ప్రిపేర్ చేసుకొని అందులో యాడ్ చేస్తాం. ఓకే, సో చాలా మందికి మసిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేయాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి అంటుంటారు. సో అందుకని మనం చికెన్ ప్రిఫర్ చేస్తాం. అవును. సో ఇంకా ఎటువంటి అంటే వెజ్ వాళ్ళకి ఎలాగా మసిల్ స్ట్రెంగ్తనింగ్ ఉండాలి అంటే? సో వెజ్లో ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి మనకు పన్నీర్, టోఫు, సోయా అండ్ అలాగే రాజ్మా, ఆల్ టైప్ ఆఫ్ దాల్స్, స్ప్రౌట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది వాళ్ళు తరచుగా ఎవ్రీడే అట్లీస్ట్ 2 మీల్స్లో, అంటే హెవీ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళైతే 2 మీల్స్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నార్మల్ వాళ్ళైతే 1 మీల్లో చాలు. అందులోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేద్దాము. ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ కూడా. ఓకే, సో మరి నెక్స్ట్ ఏంటి? సో అది అలా కొంచెం సిమ్లో పెట్టేసి మనం సాస్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో ఇటు పక్క ప్యాన్ షిఫ్ట్ చేసేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తుంది? ఫస్ట్ సాసెస్ వేసేసుకుందాం. రెడ్ చిల్లీ సాస్, ఇందులోనే కొంచెం సోయా సాస్ కూడా, అలాగే కొంచెం వెనిగర్, హనీ కూడా యాడ్ చేద్దాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ వేసి? అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చికెన్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో మరి ఎవ్రీడే చికెన్ తీసుకోలేము కాబట్టి ఎంత క్వాంటిటీ, ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో మజిల్ స్ట్రెంథనింగ్ ఎవరైతే హెవీగా చేస్తూ ఉంటారో వాళ్ళు 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్ వీక్లీ థ్రైస్ తీసుకుంటారు. ఓకే, ఎవరైతే నార్మల్గా చేస్తారో వాళ్ళు 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ వీక్లీ ట్వైస్ తీసుకుంటారు. ఓకే, సో వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు. వెల్లుల్లి కూడా ఇందులో వేసి, అండ్ ఇందులో కూడా లైట్గా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పెప్పర్, సో మనకి పర్ఫెక్ట్గా సాస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాము. నెక్స్ట్ ఏంటి? కొన్ని నువ్వులు కూడా వేసేసాం.
సో సాస్ ఎలాగో మనకి ప్రిపేర్ అయిపోయింది కాబట్టి చికెన్ అందులో ట్రాన్స్ఫర్ చేద్దాం. చికెన్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఇందులో ఇప్పుడు లైమ్ జ్యూస్ వేసుకుందాం, నిమ్మకాయ రసం. అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. వావ్, సో రెడీనా మరి? లాస్యా హనీ లెమన్ చికెన్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ హనీ లెమన్ చికెన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. హనీ లెమన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, చికెన్ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి కొద్దిగా, నువ్వులు కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. హనీ లెమన్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మగ్గించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, తేనె, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, నువ్వులు వేసి మగ్గాక వేయించుకున్న చికెన్ వేసి బాగా కలిపి చివరిగా నిమ్మరసం, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హనీ లెమన్ చికెన్ రెడీ.